న్యాయాధిపతులు 8వ అధ్యాయం 1 నుంచి 35 వచనాలు ఉన్నాయి. 35వ వచనం ఆఖరిగా, మరియు వారు గిద్యోనులకు యెరుబ్బయలు ఇశ్రాయేలునకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది ఈరోజు సందేశం అంటే ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. కీర్తనలు 145వ అధ్యాయము 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి. ఇక్కడ కూడా గిద్యోను గురించి తన అంతము తర్వాత తనను గురించి రాయబడిన మాట ఏమిటంటే, గిద్యోను ఇశ్రాయేలు ప్రజలకు ఉపకారము చేస్తే వారు ఆయన చేసిన ఉపకారములకు ప్రత్యుపకారము తన కుమారులకు కానీ తన కుమార్తెలకు కానీ తన సంతతి కానీ చేయక ఉన్నారట. మరచి వారు ఉపకారము చేయక పోయారు. మరి ఉపకారములకు ప్రత్యుపకారము చేయకుండా జీవించారు. ఇశ్రాయేలు ప్రజలకు గిద్యోను గురించి చెప్పాను కదా గతంలో. 5వ న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని ప్రతినిధిగా, దేవుని న్యాయాధిపతిగా, దేవుని దూతగా, దేవుని సేవకునిగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన పరాక్రమము కలిగిన మంచి బలాఢ్యుడిగా పిలువబడిన ప్రసిద్ధి చెందినటువంటి ఒక నాయకుడిగా ఉన్నాడు. ఈ గిద్యోను అనే పేరుకు నేను ఏమని చెప్పాను, జ్ఞాపకం ఉందా? చెప్పండి. గిద్యోను అనే పేరుకు నరుకువాడు లేదా గాయపరచువాడు. యెరుబ్బయలు అనే పేరుకు వాదించువాడు. ఇతనికి 2 పేర్లు ఉన్నాయి. బలిపీఠంలో పడగొట్టుటను బట్టి యెరుబ్బయలు అని పేరు పెట్టారు. అది వాదించువాడని అర్థం. ఈ గిద్యోను అనే ఈ వ్యక్తి అద్భుతమైనటువంటి ఒక చక్కటి దేవుని కటాక్షం పొందినటువంటి వాడు, చక్కటి ఆరాధికుడు, అద్భుతమైనటువంటి విధేయత కలిగి, ఆత్మలో ఐక్యత కలిగి, దేవుని ఆత్మతో నింపబడి ఆత్మపూర్ణుడై ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. ఈ విధేయత కలిగినటువంటి చక్కటి ధైర్యము కలిగినటువంటి వ్యక్తి కళ ద్వారా ధైర్యపరచబడి ఆ కళ యొక్క భావము తెలియచేయటను బట్టి ధైర్యముతో 300 మందితో యుద్ధములకు వెళ్ళి విజయం పొందినటువంటి ఒక విజయవంతమైనటువంటి నాయకుడు, న్యాయాధిపతి. ప్రైజ్ ది లార్డ్. ఇతని కాలంలో 40 సంవత్సరాలు కూడా దేశము నెమ్మది కలిగి ఉంది. నెమ్మది కలిగి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు జీవించుటకు చక్కటి నాయకుడిగా జీవించిన వ్యక్తి. చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఈ గిద్యోను ఎలాంటి స్వభావము కలిగిన వాడంటే, ఈ ఎఫ్రాయిమీలు వచ్చి గిద్యోను మీద కోపముతో ఉన్నారు. 300 మందితో దేవుని మాటను బట్టి యుద్ధానికి వెళ్ళాడు. నీవు మాకు చెప్పకుండా యుద్ధములకు వెళ్ళి నీవు తప్పు చేశావు, మాకు చెప్పవా అని చెప్పి ఇతని మీద కోపముతో రగులుకొని వచ్చి ఇతని మీద కోపగించుకొని ఇతనితో వాదము కలహము పెట్టుకుంటూ ఉంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చాలా చక్కటి మృదువైన మాటను ఈ యొక్క ఎఫ్రాయిమీలతో చెప్పి, మిద్యానీయులను గురించి మేము యుద్ధములకు వెళ్ళి మేము చేసిన యుద్ధములో మీరేమో మీతోటి వారు ఎవరు అంటే నేను ఏ పార్టీ వాడలు అని చెప్పి తన్ను తాను తగ్గించుకొని, మీరు గొప్పవారయ్యా, మీరు రాజులను జయించినటువంటి గొప్ప యోధులయ్యా అంటూ వారిని హెచ్చించి తన్ను తాను తగ్గించుకొని వారు ఈ గిద్యోను మీద కలిగి ఉన్న కోపంలో చల్లార్చినటువంటి వ్యక్తి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం చదివితే, కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు. అయితే ఈ ఎఫ్రాయిమీలు కోప వేషముతో అతని యుద్ధకు వచ్చి కీడు కల్పించుటకు ప్రయత్నిస్తూ ఉంటే కింద ఉంది, సమాధానపరచుటకి ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. కోపముతో వచ్చిన వారికి సమాధానపరిచి, అయ్యా మీరు గొప్పవారు, మీరు గొప్ప వారితో యుద్ధము చేసి జయించేటువంటి ఒక బల శౌర్యము కలిగిన వారు, మేము ఏ పార్టీ వారము, మేము పరిగలాంటి వాటిని మాత్రమే హతమార్చేవారము, నిరము చక్కటి ద్రాక్ష పండ్లను కలిగినటువంటి వాటిని అనుభవించేటువంటి వారని సమాధానపరుస్తూ చక్కటి ఆలోచన చెప్పి సంతోషభరితముగా జీవించిన వ్యక్తి. మత్తయి 5:9,
సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఎలాంటి వాడిగా ఈ యొక్క గిద్యోను ఉన్నాడంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్న మాట ఈ గిద్యోనుకు అక్షరాల నెరవేర్చబడినట్లుగా జీవించిన వ్యక్తి. ఇతను ఎఫ్రాయిమీలను సమాధానపరిచి తను దేవుని కుమారుడిగా రుజువు చేసుకున్నటువంటి వ్యక్తి. రోమాపత్రిక 14:19 చూస్తే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరించుదాము. ఈ గిద్యోను ఎలాంటి వాడు అంటే, కోపముతో వచ్చిన ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఎఫ్రాయిమీలందరినీ కూడా సమాధానపరచి పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేయుటకు వాటిని ఆసక్తితో అనుసరించి వారితో సమాధానము కలిగి జీవించిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మన మీదికి ఎవరైనా కలహముతో కూడినటువంటి మనస్సుతో కానీ కోపంతో కానీ వస్తే ఈ గిద్యోనులాగా మనము వారిని చక్కగా వారి కోపమును చల్లార్చి, వారు కలిగి ఉన్నటువంటి మన మీద కలిగి ఉన్న కోపావేశమును మళ్లించి వారిని సమాధానపరిచి వారితో మనము ఐక్యముగా సమాధానపరచబడి క్షేమాభివృద్ధి గుండా ముందుకు వెళ్ళుటకు, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగి ముందుకు వెళ్ళుటకు ఆసక్తి కలిగి ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వెంత అంటే నువ్వెంత అని అనకూడదు. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? కొందరు ఉంటారు, వారి నోటిలో నోరు పెట్టకూడదు అంటారు కదా. మనం పరస్పర క్షేమాభివృద్ధిని కోరుకోవడం గురించి తెలియని వారము కాదు. నాకు క్షేమాభివృద్ధి వద్దు, నాకు సమాధానం వద్దు, నాకు గొడవే కావాలనుకొని ముందుకు వెళ్ళే వైరము కలిగిన అనుభవము తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మనము వెర్రివారము, మనము అజ్ఞానులము కాదు, అన్నీ తెలిసినటువంటి జ్ఞానవంతులము కనుక జ్ఞానము కలిగి ముందుకు వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనములో గిద్యోను అనబడుతున్న వ్యక్తి అట ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఉపకారములు వారు మరచిపోయారంట. అతను చనిపోయిన తర్వాత తన కుమారులకు ఉపకారము చేయకుండా, వారికి మేలు చేయకుండా మరచిపోయినవారు. ఈ గిద్యోను యుద్ధంలో గెలిచినప్పుడు వీరు ఏమన్నారంటే, అయ్యా, ఇంత గొప్ప విజయాన్ని నీవు మాకు అనుగ్రహించి మాకు సమాధానము కలగజేసావు కదా, నీవే మాకు రాజుగా ఉండాలి, నీవే మాకు న్యాయాధిపతిగా ఉండాలి, నీవే మమ్ములను ఏలాలి, నీ కుమారుల కుమారులే మమ్ములను ఏలాలి. ఏమన్నారు వీళ్ళు? నీవు మమ్ములను ఏలాలి, నీ కుమారుల కుమారులు నిత్యము మమ్ములను నీ ఇంటి వారే ఏలాలి అని కోరుకున్నారు. అప్పుడు గిద్యోను ఏమన్నాడంటే, వద్దు నాయనా, దేవుడే మిమ్మలను ఏలునుగాక. ఆమేన్. నేను కాదు మిమ్మల్ని ఏలవలసింది, నా కుమారులు కాదు మిమ్మల్ని ఏలవలసింది, మిమ్మల్ని పరిపాలించవలసింది దేవుడు మిమ్మల్ని పరిపాలించునుగాక. ఆయన మిమ్మల్ని అన్ని కోణములో పరిపాలించి ఆయనే మిమ్మల్ని ఏలి మీకు మేలు చేయునుగాక. ఆమేన్ అని ఇశ్రాయేలు ప్రజలకు చక్కటి మార్గమును సూచించినవాడు. మానవుడు ఏలితే ఏదో ఒక కోణంలో నీకు కొరత ఉంటుంది, కానీ దేవుడు నిన్ను ఏలితే నీవు సర్వ సమృద్ధి కలిగి ఉంటావు. సకలాశీర్వాదములతో, సమస్త విధములైన మేలు క్షేమముతో, సమాధానము, ప్రొటెక్షన్తో ఉంటావు గనక అట్టి దేవుని ఏలుబడిలో నీవు ఉందువుగాక అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచనలను త్రిప్పివేసినటువంటి, వారికి సరైన ఆలోచన ఇచ్చి నడిపించినటువంటి నాయకుడు. ఈ నాయకుడిని గురించి చనిపోయిన తర్వాత బ్రతికి ఉన్నప్పుడు ఏమన్నారు? విజయం పొందినప్పుడు నీవు, నీ కుమారుల కుమారులు ఏలాలి అన్నారు. చనిపోయిన తర్వాత గిద్యోను చేసిన ఉపకారం మర్చిపోయారంట. గిద్యోను ఎలాంటి వాడంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలిగి ఉండినట్లుగా జీవించినటువంటి ఒక అద్భుతమైన సమాధాన దూతగా, సమాధాన నాయకుడిగా, న్యాయాధిపతిగా జీవించిన వ్యక్తి మర్చిపోయారంట. కొందరున్నారు భక్తులు ఉపకారములకు ప్రత్యుపకారం చేసిన వారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం చదివితే 10వ వచనంలో బోయాజు అనబడుతున్న పొలంలో ఈ రూతు వెళ్ళి పరిగెను ఏరుకుంటున్నప్పుడు ఈ బోయాజు ఏమంటాడంటే, అమ్మా, నీవు నా పొలంలోనే ఉండు,
నా యొక్క పనివారి యొక్క ఎదుటనే నీవు వారి వెనుకనే తిరుగుతూ పరిగెను ఏరుకుంటూ ఇక్కడే నీవు చక్కగా వారు చేది ఉంచినటువంటి కుళ్ళలోని నీళ్లు త్రాగుతూ ఇక్కడే వారి యొద్ద నీవు ఉండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వెంటనే ఉండు. నీకు కావలసినది వారు పిడికిలతో విడిచి వెళ్ళినట్లు నేను ఆజ్ఞ ఇచ్చాను. నీవు వారు విడిచి వెళ్తున్న ధాన్యమును నీవు సేకరించి నీవు అద్భుతంగా నీవును నీ అత్తగారు ఇద్దరు కూడా బ్రతకడానికి నేను నీకు సహాయం చేస్తానని వ్యక్తి బోయాజు ఆ వ్యక్తితో అంటాడు. ఏమంటాడు బోయాజు? నా పొలములో నీవు ఉండు, నా పొలములో నా పనివారి వెనుకనే వెళ్తూ పరిగెను ఏరుకో. కొన్ని నీవు ఏమని చెప్పాడంటే అతను ఆ రూతు కొరకు కొన్ని మీ పిడికిలతో విడిచి వెళ్ళండి అని చెప్పాడు. అందుకు ఆ రూతు ఏమంటున్నదో ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 10వ వచనము. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలిసి ఉండేను. ఆమెన్. ఏమంటున్నాడు ఈ వ్యక్తి అనంటే, నీవు నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీవు చేసినది, నీ అత్తకు చేసినదంతా కూడా నేను తెలుసుకొని ఉన్నాను అని చెప్పి ఆమెను గురించి ఇంకా ఘనపరుస్తున్నాడు. కానీ ఆమె ఏమంటున్నదంటే, ఆమె సాగిలపడి నమస్కరించి నీ కటాక్షము నా మీద ఎందుకు కలిగిందయ్యా ఇంతగా? పొలంలో నేను రావడానికి అంగీకరించకూడదు, ఈ పొలంలోనికి వచ్చుటకు అంగీకరించి పరిగెను ఏరుకోవడానికి సహకరించి వారి పిడికిలతో కొంత ధాన్యము వదిలిపెట్టమని నా కొరకు దయ చూపించి వారితో పాటు కలిసి నీ పనివారితో నీ పొలంలో ఉండి నీళ్లు వారు చేది పెట్టిన వాటిని త్రాగుతూ వారిచ్చిన కొన్ని పాలాలు కానీ ఏమంటారు వాటిని తింటూ ఆమె అక్కడ గడుపుతూ ఉన్నది. కనుక ఆమె ఏమంటుందంటే, ఎందుకయ్యా నా మీద నీకు ఇంత కటాక్షము కలిగింది? ఆమె ఏం చేసింది? ఆమె ఉపకారము చేసిన ఈ బోయాజుకు ఎంబడి ఆమె కృతజ్ఞత చూపించింది. ఎంబడి ఆమె అతనికి కృతజ్ఞత చూపించి అతన్ని సన్మానించింది, అతన్ని గణపరిచింది, అతన్ని గొప్ప చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఉపకారము చేసిన దానిని మరచిపోవద్దు. అది మనుషుడే కావచ్చు, దేవుడే కావచ్చు. దేవుడు అన్నాడు, కుష్ఠరోగులలో 10 మంది శుద్ధులైనప్పుడు ఒక వ్యక్తి రిటర్న్ వచ్చి నేను శుద్ధుడనయ్యానని చెబితే మరి 9 మంది కుష్ఠరోగులు శుద్ధులు కాలేదా? వారు వెళ్తుంటే నీవు ఒక్కడవే అయ్యావా అని అడిగితే ఇతను ఏమీ మాట్లాడలేదు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నీవు వెళ్ళి నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను చెల్లించి దేవుని గణపరచు అన్నాడు. ఆమెన్. మనం ఏమి చేసేవారముగా ఉండాలంటే ఈ కుష్ఠరోగిలాగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరి వలన మనము మేలు పొందుతున్నాము, ఎవరి వలన మనకు ఉపకారం అనేది జరుగుతూ ఉన్నది, ఎవరిని బట్టి మనము సంతోషముతో సమాధానముతో నెమ్మదితో ఉంటున్నాము గుర్తించి వారికి మనము మేలు చేయువారముగా, వారికి ఉపకారము చేయువారముగా ఉండాలి. ఆమెన్. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం అంతా కూడా యోనాతాను యొక్క కుమారుని గురించి రాయబడి ఉంటుంది. ఈ యోనాతాను దావీదు అనబడుతున్న వారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఈ ప్రాణ స్నేహితులైనటువంటి దావీదు యోనాతాను దావీదును చంపాలని సౌలు ప్రయత్నిస్తూ ఉంటే ఈ సౌలు యొక్క కుమారుడైన యోనాతాను ఈ దావీదును సౌలు ద్వారా చంపబడకుండా తప్పించబడినట్లు సహాయం చేసిన వ్యక్తి. అంతేకాదు వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రమాణము చేసుకున్న వ్యక్తులు. ఎలాంటి ప్రమాణం అంటే, ఈ యోనాతాను అంటాడు, నిశ్చయముగా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప రాజుగా చేస్తాడు, అప్పుడు దయతో నన్ను, నా కుమారులను, నా తండ్రి ఇంటి వారిని, నా ఇంటి వారిని, నా కుటుంబీకులను జ్ఞాపకము చేసుకో, నా వారికి కీడు చేయవద్దు దావీదు అని చక్కగా ఒకరి చేతులు ఒకరు వేసుకొని ఒకరిని ఒకరు హగ్ చేసుకొని కన్నీరు విడుస్తూ ఒకరితో ఒకరు ఒక ఒడంబడిక, ఒక ప్రమాణము చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో నా బాడీ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్గా నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. దావీదు యోనాతాను ఏం చేస్తున్నారంటే
చాలా చక్కగా ప్రేమను ఒకరి పట్ల ఒకరు వ్యక్తపరుచుకుంటున్నారు. ఎలాంటి ప్రేమట? యోనాతాను దావీదు ప్రేమ అంటే దావీదు వర్ణిస్తున్నాడు, స్త్రీలలో ఎవ్వరునూ తన ప్రియునికి చూపించనంతటి ప్రేమ యోనాతాను దావీదు మీద చూపించాడంట. ఈ దావీదు యోనాతాను మీద కూడా చూపించాడంట. ఒక ప్రేయసుడికి ఒక ప్రియురాలికి ప్రియుడికి అంటే ఎక్కువగా ప్రేమ కలిగి జీవించినటువంటి స్నేహము వీరిది. యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు, యోనాతాను కుటుంబీకులు చాలామంది చనిపోయారు. అప్పుడు దావీదు ఒక మాట అంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదువుదాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. ఏమంటున్నాడు? యోనాతానును బట్టి సౌలు కుటుంబీకులలో ఎవడైనా ఉన్నాడా? ఎందుకు ఉన్నాడని అడుగుతున్నాడు. పక్కవారితో చేయించి చెప్పాడు, వారికి నేను ఉపకారము చేయుటకు. ఈ యోనాతాను ఈ మరణము పొందకుండా, సౌలు చేతిలో దావీదు చంపబడకుండా తప్పించబడతాడు. యోనాతాను చేత తప్పించబడిన ఈ యొక్క దావీదు రాజ్యము స్థిరపరచబడిన తర్వాత ఎవడైనా ఉన్నాడా? ఒక్కడైనా? ఆ యోనాతాను కుటుంబంలో, సౌలు కుటుంబంలో నేను వారికి ఉపకారము చేస్తానని అంటున్నారు. ఈ రోజుల్లో బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేసే ప్రజలు కనబడట్లేదు. ఉపకారము చేసిన వారికి అపకారము చేసే ప్రజలే కనబడుతున్నారు. ఈ లోకము స్వార్థ ప్రియులతో నింపబడింది. అంత్యకాలంలో ప్రభు అన్నట్టుగా ప్రేమ చల్లారిపోతుందట మనుషులలో. ఈ భూమి మీద నేడు అలాగే కొనసాగుతుంది. ప్రజల్లో ప్రేమ చల్లారిపోయి ప్రతిదీ కూడా స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఎదుటి వారిని ఏదో ఒక కోణంలో వంచన చేసి, వారికి కీడు చేసి, హాని చేసి, మేలు చేసిన వారికే కీడు చేస్తూ ముందుకు వెళ్ళే, వారిని అణిచివేసి వీరే మేలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించే ప్రజలు భూమి మీద నేడు తయారయ్యారు. ఈ దావీదు వెతుకుతూ ఉంటే ఈ దావీదుకు ఒక సమాచారం అందించబడ్డది. సౌలు యొక్క కుమారుడు మెఫీబోషెతు అనబడుతున్న వ్యక్తి, ఒక కుంటివాడు ఉన్నాడు. అతను వేరొక ప్రాంతంలో దాగి ఉన్నాడు. సౌలు చనిపోయినప్పుడు ఇతన్ని చంపుతారేమో అని పరిగెత్తుతూ ఉంటే అతని 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి కింద పడి. అతను కుంటివాడిగా ఉండి ఏదో ఒక ప్రాంతంలో ఉంటాడు. ఆ ప్రాంతంలో దాగి ఉన్నాడని చెప్పినప్పుడు అతన్ని తీసుకొని రమ్మని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత ఈ 9వ అధ్యాయం అంతా కూడా దావీదు యోనాతాను కుమారునికి తీసుకొని వచ్చి సౌలు భూములన్నీ కూడా, సౌలు కుటుంబానికి చెందిన వారికి కలిగి ఉన్న భూములన్నీ తిరిగి మెఫీబోషెతుకి అప్పగించి, అతని దాసుడైనటువంటి షీబా అనబడుతున్న వ్యక్తి ఉంటాడు. ఈ షీబా అనబడుతున్న వ్యక్తిని, అతని కుటుంబీకులను కూడా తిరిగి మరలా ఈ మెఫీబోషెతు యొక్క భూములను దున్ని నీవు నీ ఇంటివారు ఆ ఫలములను తీసుకువచ్చి మెఫీబోషెతుకి ఇవ్వాలని షీబాకు తన ఇంటి వారికి దావీదు ఆజ్ఞ ఇస్తాడు. ఇక మీదట మునుపటి వలె దావీదు సౌలుకు ఎలాగైతే మీరు పరిచర్య చేశారో దాసునిగా, అలా మెఫీబోషెతుకు కూడా నీవు నీ ఇంటివారు దాసులుగా ఉండి వారి పనులన్నీ కూడా జరిగించాలని చెప్పి తిరిగి సౌలు యొక్క ఇంటిని, సౌలు యొక్క పొలములను, సౌలు యొక్క ఆస్తులన్నిటిని తిరిగి మెఫీబోషెతుకి ఇస్తాడు. ఇచ్చి ఏమంటాడంటే, మెఫీబోషెతు నీ కొరకు నేను పనివారిని ఏర్పాటు చేశాను. నిన్ను గురించి మరలా అన్నీ కూడా నీ ఇంటి వారి గురించి వాళ్ళు చూసుకుంటారు. నీవు మాత్రం బ్రతికినంత కాలము నా యొక్క బల్ల యుద్ధ ఉండి రాజభోజనం నీవు చేయాలి అని చెప్పి ఆ దావీదు మెఫీబోషెతును తీసుకొని వెళ్ళి తన రాజభోజనము చేస్తున్నటువంటి భోజనశాలలో రాజుతో పాటు కూర్చొని తన ఆయుష్కాలమంతయు తనతో ఉండి భోజనము చేయునట్లుగా తనకు ఒక సింహాసనం ఏర్పాటు చేస్తాడు. కుంటివాడు రాజు ఎదుటకే రాకూడదు అంటారు. కానీ అటువంటి అంగవైకల్యము కలిగిన వ్యక్తిని కూడా తన రాజభోజనము చేయడానికి ఆహ్వానించి తన ఆయుష్కాలమంతా పోషించాడు. ఏమి చేశాడు దావీదుకు యోనాతాన్ అంటే, తను మరణించకుండా సౌలు చేతిలో నుంచి తప్పించబడ్డాడు. ఒక నిబంధన చేశాడు. ఏమీ ధనధాన్యాలు భోగభాగ్యాలు ఏమీ ఇవ్వలేదండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా ఇక్కడ?
ఉన్నారా ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. ఈ దావీదు లాంటి మనస్సు మనము కలిగి ఉండాలి. రూతు లాంటి మనస్సు మనము కలిగి జీవించాలి. ఉపకారము చేసిన వానికి మరణము వరకు మేలే కలుగునట్లు నీవు జీవించాలి. నీకు మేలు చేసిన వానికి కీడు చేసే బుద్ధి సాతాను సంబంధమైనటువంటి బుద్ధి. కీడు చేయువానికి కూడా మేలు చేసేది యేసుక్రీస్తు యొక్క మనస్సు. కీడు చేస్తున్న వానికి కూడా మేలు చేసేది యేసుక్రీస్తు యొక్క స్వభావం. అట్టి మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. సాతాను స్వభావము కలిగి ఉండవద్దు, కానీ యేసుక్రీస్తు యొక్క మనస్సు మనము కలిగి ఉండాలి. నిన్నటి దినము రాత్రి 8 గంటలు కావస్తున్నప్పుడు పరలోకము నుంచి ఒక హస్తము దిగి వచ్చింది. ఆ హస్తం ఏమన్నదంటే, ఉపకారము చేయువానికి ఉపకారము చేయుట, ప్రత్యుపకారము చేయుట మాత్రమే కాదు, కీడు చేసిన వానికి కూడా మేలు చేయువాడే క్రీస్తు సంబంధి. ఆమేన్. ఆ హస్తము దిగి వచ్చి ఏమని చెప్తున్నదంటే, ఆ స్వరము, ఆ యొక్క పరలోక ఆ ద్వారము తెరవబడి చెప్తున్న స్వరం ఏమిటంటే, కీడు చేయువాడు అపవాది సంబంధి, కీడు చేయువానికి కూడా మేలు చేయువాడు క్రీస్తు సంబంధి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఈ ఎలీషా అనబడుతున్న ప్రవక్త తరచుగా షునేమి పట్టణానికి వచ్చినప్పుడల్లా షునేమిరాలు తీసుకొని వెళ్ళి తన ఇంటిలో చక్కగా ఆతిథ్యం ఇచ్చి అతనికి ఒక బస ఏర్పాటు చేసి అక్కడ మేడగదిని తన ఇంటి మీద కట్టించి అక్కడ అతనికి సేద తీర్చుకోవడానికి బల్లను దీపస్తంభములు ఉంచి వచ్చినప్పుడల్లా కూడా ఇంటిలో అతనికి విశ్రాంతిని కలుగజేసేది. ఒక దినము ఈ ఎలీషా ఆ షునేమిరాలను అడుగుతూ ఉన్నాడు. చదువుదాం. 4వ అధ్యాయం 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు నా యందు కనపరుచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవలెనని కోరుతున్నావా అని అడుగుమని గేహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నాను అనను. ఆమేన్. ఏం చేస్తున్నాడు ఎలీషా? తను ఈ షునేమి పట్టణానికి వచ్చినప్పుడల్లా ఈ షునేమిరాలు పిలిచి, అయ్యా, నీవు నిజముగా దేవుని యొక్క దాసుడవు, నిజముగా నీవు భక్తి పరుడవని, నీవు నిజముగా దేవుని యొక్క దాసుడవని నేను ఎరుగుదును అని చెప్పి తన ఇంటికి పిలిచి ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చి విశ్రాంతి ఇచ్చేది. ఒక దినము తన భర్తతో మాట్లాడుతున్నది, అయ్యా, ఈ ఎలీషా వచ్చి వెళ్తున్న వ్యక్తి నిజముగా భక్తి కలిగినటువంటి దైవజనుడు, ఇతని కొరకు మనం ఒక మేడగది మీద ఒక రూము కట్టించుదామా, ఇతనికి మనం ఒక బల్లను దీపస్తంభములు ఏర్పాటు చేద్దామా అని చెప్పి అతనికి వచ్చినప్పుడల్లా విశ్రాంతి కలిగి ఉండడానికి ఒక చక్కటి రూమును ఏర్పాటు చేసి అందుకు కావలసిన వసతులు ఏర్పాటు చేసింది. ఇవన్నీ చూసిన ఈ ఎలీషా ఒక దినం ఆమెను పిలిచి అడుగుతున్నాడు, అమ్మా, ఇంత శ్రద్ధ భక్తులు నా యందు చూపిస్తున్నావు, ఇంతగా నాకు నీవు ఉపకారము చేస్తున్నావు, ఇంతగా నాకు మేలు కలుగునట్లు నీవు సహాయము చేస్తున్నావు, అలసిన నాకు నీ ఇంటిలో సేద తీర్చడానికి, బలహీనమైన నా శరీరానికి బలము కలగడానికి కావలసిన భోజనము, అన్నపానములు సిద్ధపరిచి చక్కటి విశ్రాంతిని గదిని ఏర్పాటు చేస్తావు. నేను నీకు ఏమైనా చెయ్యాలా? రాజుతో మాట్లాడాలా? సైన్యాధిపతితో మాట్లాడాలా? నీకేదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం చూపించడానికి ఏమైనా కోరుతున్నావా? ఏదైనా ఆశించేలా చేస్తున్నావంటే ఏమంటుంది, అయ్యా, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను, నేను ఏమీ నీ దగ్గర ఆశించకుండా నిజముగా నీవు దేవుని దాసులవు, భక్తి కలిగిన దైవజనులవని ఎరిగి నీ నుంచి నా యుద్ధకు ఏమీ కూడా కావాలని ఆశించకుండా నిజముగా నీకు నేను ఉపకారము చేసి తిని ఏమీ ఆశించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈమె ప్రత్యుపకారం ఏమీ ఆశించకుండా ఉపకారం చేసిందంట. అందుకు ఎలీషా ఏమన్నాడంటే, ఈ గేహాజీతో ఆమెకి ఏమి కొదువగా ఉంది, ఆమె ఏమి కావాలని కోరుకుంటుంది, అడుగుమంటే ఆమె వచ్చి ఏమీ అవసరం లేదని చెప్తుంది. అప్పుడు గేహాజీ అంటున్నాడు, అయ్యా, ఆమె యొక్క భర్త వృద్ధాప్యంలో ఉన్న ముసలివాడు, వారికి సంతానం లేదు అంటే ఎలీషా ఆమెను పిలిచి, అమ్మా, నువ్వు చేసిన ఉపకారానికి నెక్స్ట్ మీదటి ఈ కాలానికి నీ చేతిలో చక్కటి కుమారుడు ఉండును గాక అని బ్లెస్ చేశాడు. ఆమెన్.
నువ్వు చేసే ప్రతి ఉపకారానికి ప్రత్యుపకారం ఆశించకుండా చేసిన తప్పకుండా ప్రత్యుపకారము ప్రభు యుద్ధ నుంచి మనకు వస్తుంది. ఎలీషా తనకు ఉపకారం చేసిన ఎలీషా ఈ షునేమీరాలికి ప్రత్యుపకారం చేసి చక్కటి కుమారుడిని ఆ యొక్క వ్యక్తికి ప్రసాదించాడు. ఆ తరువాత ఆ వ్యక్తి భయంకరమైన తలపోటు నొప్పితో ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని అద్భుతంగా మరలా బ్రతికించి ఆ తల్లి చేతికి అప్పగించాడు. ఆమెన్, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? షునేమీరాల్లాగా ఉండాలి. ఏమీ ఆశించకుండా ఉపకారము చేయాలి. గిద్యోనులాగా ఏమీ ఆశించకుండా ఉపకారము చేయాలి. మరి ఉపకారము చేయుటలో మనం అలా ఉంటే దావీదు వలె మనము ఆరాధిస్తున్న దేవుడు మనకు ఎలా ఉంటాడంటే మనము చేసిన ప్రతి ఉపకారానికి ప్రత్యుపకారం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. నిశ్చయముగా నీవు విత్తిన ఆ ఉపకారము మేలు అనే దానికి 1000 రెట్ల పంటను నీవు కోయుదువుగాక. ఆమెన్, హల్లెలూయా. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 10వ వచనం. మెలితే అనే ప్రాంతమునకు పౌలు తనతో ఖైదీలుగా ఉంటున్న వారందరూ కూడా వెళ్ళారు. వారందరూ వెళ్ళిన తర్వాత నిప్పు రాజు పెట్టుకొని అక్కడ కూర్చుంటే ఒక పాము వచ్చి పౌలు యొక్క చేతిని కాటు వేసినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత అతడు బ్రతికి ఉంటే వారందరూ ఇతను ఒక దేవుడు అని చెప్పి ఆరాధిస్తూ గణపరుస్తుంటే అలా జరగకుండా నివారణ చేశాడు. ఆ తర్వాత ఈ యొక్క పౌలు అక్కడ పొప్లి అనబడుతున్న వ్యక్తి యొక్క తండ్రి జ్వరముతో రక్తభీతితో బాధపడుతూ ఉంటే వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థించి స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఆ మెలితే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ రోగగ్రస్తులుగా ఉంటున్న వారు వచ్చి ఈ పౌలు ఎదుట నిలబడితే వారందరి కోసం ప్రార్థన చేసినప్పుడు అందరూ స్వస్థత పొందారు. ఆ తర్వాత వారు పౌలు చేత వారు ఏం చేయబడ్డారు? ఆ మెలితే ప్రాంత ప్రజలు ఉపకారము పొందారు, స్వస్థతను పొందారు. చదువుదాం ఒకసారి 10వ వచనం. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులను తెచ్చి ఓడలో ఉంచిరి. ప్రైజ్ ది లార్డ్. వెళ్తున్న వారు ఖాళీ చేతులతో వచ్చారు. ఓడలో సామాన్లన్నీ పడవేసి వచ్చారు. ఏమీ లేవు వారి దగ్గర కానీ ఓడలో కానీ. వెళ్తున్న వారిని వీరట చక్కగా ఏం చేశారట? అనేక సత్కార్యములతో వారికి మర్యాద చేసి వారు వెళుతూ ఉంటే ఓడ వెళ్ళే వరకు ఆ ఓడ వరకు కూడా వెళ్ళి వారికి కావలసిన వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఓడలో పెట్టారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పక్క వారితో చేసి చెప్పండి, ఉపకారములకు ప్రత్యుపకారము చేసే వ్యక్తిగా మనము ఉందుముగాక. దావీదు వలె ఉందుముగాక, రూతు వలె ఉందుముగాక, ఎలీషా వలె ఉందుముగాక, మెలితే ప్రజల వలె ఉందుముగాక. ఆమేన్.